మాటలు రేవంత్ రెడ్డి గారు గలీజ్గా మాట్లాడుతుంది. ఎక్కడ పోయినా పబ్లిక్ పోయినా ఎక్కడ పోయినా ఇష్టం వచ్చినట్టుగా అద్దు పదువు ఏమి లేదు. తిట్టనీకి వచ్చినవా నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణకు? మా ఎల్మోలను తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, బుల్లోడర్ పెట్టి తొక్కుతా, ఇదేనా నీ పని? నీ అయ్యి ఇచ్చిండా మాకు అప్పు తెలంగాణలో మా ఎల్మోలకు? నీ అమ్మ ఇచ్చిందా? నువ్వు ఇచ్చినవా? చెప్పు ఆ మాట. నువ్వు ఎంతమందిని తొక్కుతావు? ఇవాళ కుకుడుబెల్ల 10,000 మందిని తయారు చేస్తారు. రేపు టైం తీసుకొని రా, ఎంతమందిని తొక్కుతావు రోడ్డు మీద బుల్లోడరు? నీకు ఇది రెడీగా ఉంచుతాను నేను. 10,000 మంది నువ్వు టైం పెట్టి రా కుకుడుబెల్ల పోలీస్ స్టేషన్ కాడికి. నీకు పోలీసు పెట్టి నువ్వు రా, బయటకు రా. నువ్వు పరిపాలన నువ్వు చేసేత కాక బ్లాక్ మెయిన్ గా వచ్చి బ్లాక్ మెయిన్ అందరు రికమెండేషన్ మీద ముఖ్యమంత్రి అయ్యి నువ్వు తెలంగాణ పబ్లిక్ గన్ను తీసావు, కాల్చి పారేస్తావు. తెలంగాణ ఏడవుతారు అని ఇవాళ మంచిగా పోలీసులతోటి హాయిగా బతుకుతున్నావు. కలెక్టర్ ఆ కలెక్టర్ని కొడుతున్నావు తీసుకెళ్ళి. రేపు నిన్ను కూడా కొడతారు ఊరు తిరిగితే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది సరిగా లేదు. నీ పద్ధతి తెలుసుకో. నువ్వు రెడ్డిలు ఎల్బాసు వాళ్ళ ఇంట్లో దావదైతే మేము పోతాం. కంచం పొత్తుంది కానీ ఇయ్యం పొత్తు లేదు. నీకు తెలుసా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినావు తెలంగాణకు? నీకు తెలుసా? ఏం మాట్లాడారు? నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ప్రతి మాట తిట్టుడేనా నీకు? పద్ధతిగా మాట్లాడేసుకో. ఒక ముఖ్యమంత్రివి నువ్వు చదువుకున్నావో చదువుకోలేదు, నేను అదే చదువుకోలేదు. నువ్వు సంఘం పోయినావు, ఇష్టమైన పబ్లిక్ ఎడరాడిస్తావు. సంఘం మాదే. ముఖ్యమంత్రి గారు వెల్మ సోదరులు ఒక్కలే కాదు, నీకు అందరు వేసిరు. రెడ్డి సోదరులు ఒక్కలే కాదు, అందరు వేస్తేనే ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఇచ్చిన పథకాలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? తులం బంగారం ఏమైంది? ఇవన్నీ పథకాలు పక్కన పెట్టేసి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఒక బీసీ సోదరులు మీకంటే ఎక్కువ ఉన్నారు కదా, వెల్మ సోదరులు తక్కువ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. రెడ్డి సోదరుల కంటే ఎక్కువ బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే నువ్వు వేరుంటావు. ఇప్పటికైనా మారు. నువ్వు రాయర్ లిపి కొడతా, బుల్డోజర్లు దొక్కిస్తా, ఇవన్నీ మానుకో. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, హోదాకు తగ్గట్టు మాట్లాడు. ఏదైనా ఉంటే అందరిని కలుపుకొని పో. తొక్కిస్తా అంటే అది పద్ధతి కాదు. నువ్వు జాతిని ఉద్దేశించి మాట్లాడు. జాతి మొత్తం ఒకటే, తెలంగాణ జాతి ఒకటే, ఒక జాతి సపరేట్ ఉండదు. ఎంతమందిని తొక్కిస్తావు? ఎన్ని బుల్డోజర్లు తెస్తావు? మేము ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. తొక్కి ఎప్పుడు రమ్మంటావు? ఎక్కడికి వస్తావు చెప్పండి. ఇప్పటికైనా మారు. నీ భాష యాస మార్చుకో, లేకపోతే తగిన పరిణామాలు ఉంటాయి. అది గుర్తుపెట్టు. జాతి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మన రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాము. ఈ ముఖ్యమంత్రి తిట్లకే ఉన్నాడా? పబ్లిక్ కు సేవ చేయడానికే ఉన్నాడా? ఇప్పుడు తిట్టనికే ఉన్నట్టయితే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇప్పుడు మనిషి కులాలను పెట్టి బుల్డోజర్లను పెట్టి తొక్కిస్తా అనడము ఎంతవరకు కరెక్ట్? చూసుకుంటూ ఇట్లనే పోదామా ముఖ్యమంత్రి విధానాన్ని? నీ చేతనైతే నీవు చేసి చూపి. ఇప్పుడు ఏమన్నావు? రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వకపోతేవి. ఇవన్నీ నువ్వు మా పబ్లిక్ ను మాయ మాటలు చెప్పి నువ్వు అందరినీ తప్పుదో పట్టించి మూతి పక్షాలను అన్నావు. నువ్వు అదే పురాణ పూలు కాడ వచ్చేసాయి, చాదర్ గట్లు వచ్చేసాయి, నీకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పోయి ఏదో మారుమూల ప్రాంతాల్లో పోయి జనాలను తీసుకొని వచ్చి చేసి జనాలను ఎన్ని దినాలు నువ్వు తప్పుదో పట్టిస్తావు ముఖ్యమంత్రి గారు? మేము కులాలను ఆ కులాలను ఉద్దేశించి రెచ్చగొట్టడం కాదు, మేము అందరం కూడా ఓట్లు వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు అనే విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక మేము అందరం సోదర సన్మానంతో అందరం కలిసి ఉంటున్నాము. ఇలాంటి వాక్యాలను బంద్ చేసుకోవాలి. దయచేసి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ కూడా మేము చెప్పేది ఏమనగా, ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు కూడా తీసుకొని తొందరగా ఈయనను కూడా కొంచెం ఇక్కడ మా యొక్క జీవిత చరిత్ర మొత్తం చూసుకుంటే నేను మహబూబ్నగర్ డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ నాది. వనపర్తి తాలూకా గొల్లపల్లి గ్రామము. నా పెళ్లి జూపల్లి సత్యంరావు. నేను మా నాన్న వాళ్ళు కూడా శ్రీమతి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పుడేటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత ఈ తరం నాకు 45 ఏళ్ళు వస్తున్నాయి. నేను కూడా 45 ఏళ్ల నుంచి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్రమశిక్షణతో మేము పార్టీలో మెలుగుతున్నాం. మేము వెల్మ జాతి. మాకు జాతి అంటేనే వెల్మాసు. మాకు సంస్కారము, సభ్యత అనేది మా జాతి పుట్టుకలోనే ఉంది. అది ఒకటి చెప్తే రాదు, ఒకటి చెప్తే రాదు. మమ్మల్ని చూసి 10 మంది ఇంప్రూవ్స్ గా అయ్యి మా విధంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ యొక్క తెలంగాణలో నీకు అసలు నిన్ను చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. 3 తరాల నుంచి చేస్తున్నాము. మేము ఎంతసేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చూసి ఓటు వేసినాం. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి విధమైన ముఖ్యమంత్రి వస్తారని మేము కలలో కూడా అనుకోలేదు, ఊహించుకోలేదు కూడా. ఇలాంటి ఫస్ట్ టైం ఈ విధంగా వచ్చి ఒక జాతిని కించపరిచి, మాకు జాతులు మతాలు లేవు,
మా జాతే అంత గౌరవంగా సభ్యతంగా ఉండేటట్టు నేర్పింది మా జాతి. మీ జాతి నీకు ఆ విధంగా నేర్పిందేమో మాకు తెలియదు ఆ విషయం. మీ జాతి గురించి మేము మాట్లాడం. నీ గురించి వ్యక్తిగతంగా తిట్టాలంటే 2 రోజులైనా తిడతాం. ఇక నోటికి అదుపు అనేది ఎంతో అంత తిడతాం. కానీ నిన్ను తిట్టినట్టు కాదు. మేము ఒక సమాజంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను మేము గౌరవించుకుంటాం. ఆ విధంగా గౌరవం మాకుంది, వాల్యూ ఉంది కాబట్టి మేము నిన్ను మాట్లాడలేకపోతున్నాం. ఇంకటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ జాతుల గురించి, కులాల గురించి, మతాల గురించి మాట్లాడకుండా సమాజానికి ఏది మంచి జరుగుతుందో అది చేసి ఆలోచన చేసి ఆ విధంగా మంచి పనులు చేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాం. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పడం ఏంటంటే, మేము ఈ యొక్క ఇలాంటి ముఖ్యమంత్రులను చూసి ఓటేయలేదు. మీ యొక్క హైకమాండ్ అందరి దృష్టిలో కేవలం వాళ్ళని చూసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాము. కాకపోతే మీరు ఇకనైనా దృష్టి పెట్టి ఈ రాష్ట్రం మీద అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అవుతున్నారు, ఎంత మనోవేదన ఉన్నారు అనేది గ్రహించి ఇలాంటి ముఖ్యమంత్రులపై చర్య తీసుకోవాలని మరీ కోరుతున్నాం. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో మా జాతి మన వెలమ జాతిలో 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు కూడా మా కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు మా మంత్రి, మా వెలమ జాతి మంత్రి. మేము జూపల్లి వెళ్ళామే, వాళ్ళు కూడా జూపల్లి వెళ్ళే. కనీసం మాకు మర్యాద లేకుండా మేము విలేజ్లోకి వెళ్తే ఇంత తిడుతూనే మాది మొత్తం కొల్లాపూర్ ఛాంపియన్లో మా వెలమ జాతి అందరం ఉంటేనే మేము గెలిపించుకొని రాగలం. మీకు అందరూ 4 డిస్ట్రిక్ట్లో సపోర్ట్ ఇచ్చి సీట్లు గెలిపించాం. మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము ఏం చెప్పలేకపోతున్నాం, మొహం ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలియలేకపోతుంది. అంటే ఇప్పటికైనా ఈ యొక్క జూపల్లి కృష్ణారావు గారు, మీకు దయచేసి మన జాతి మీద మన వాల్యూ ఉంటే, గౌరవం ఉంటే మీరు హైకమాండ్ కు కంప్లైంట్ చేసి ఈ విధంగా మాట్లాడకుండా కంట్రోల్ చేయించుకోవాలి. లేదంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి మన జాతీయంలో నీపై ప్రభావం పడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకొని మెలగాలని మరీ కోరుతున్నాను.